యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన జీవితాల్లో సజీవంగా ఉన్నాము, మన జీవితాల్లో ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే దేవుని కృప. దేవుని కృప ఎంత గొప్పది అనగా, అనుదినం మన తోడుండే దేవుడు, అనుదినము మన పరిశుద్ధతని కాపాడడానికి మనకి అవగాహన కల్పించే దేవుడు, అనుదినము మనతోని ఏదో ఒక రీతిలో మాట్లాడే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తండ్రి సమానులైన సాంబశివరావు అంకుల్ గారు, వారు మౌలాలి వాత్సవ్యులు అంకుల్ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి సాంబశివరావు అంకుల్ గారిని తీసుకొని వస్తున్నాం. ప్రభువా, ఏ వయసులోనైనా సువార్త ప్రకటింపబడాలి, అనేకులు ఈ రక్షణ సువార్త వినాలి. ఏ కృపలో అయితే నేను బ్రతుకుతున్నానో ఈ వయసులో ఆ కృప రుచి అందరూ చూడాలని ఆత్మీయ అనుభవంలోకి నడిపించడానికి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంకుల్ గారు, అదేవిధంగా వైఫ్ లేట్ కమలా కుమారి గారు, వారిద్దరికి ఇచ్చిన సంతానము ప్రవ్వా గోపిచంద్ గారు, లక్ష్మీచంద్ గారు, ప్రవ్వా వారి ఆరోగ్యం కొరకే, వారి భవిష్యత్తు కొరకే, వారి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. వీరి కుటుంబాలలో కావాల్సిన సమాధానాన్ని మీరు అనుగ్రహించి బలపరచమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చి వారిని దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఆజ్ఞ, మీ మాట అవునట్టు అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. సూక్తి, మీ జీవితాన్ని వృధా చేసుకోకండి మరియు దేవుని ప్రణాళిక కంటే తక్కువ దేనితోనూ సంతృప్తి చెందకండి. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి మీ కృపలో ఎల్లప్పుడూ జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. మీ కృప మాతోనుంటే ప్రవ్వా మా బలహీనత యందు మీ శక్తి పరిపూర్ణమవుతుందనే నమ్మకంలో మేమందరము నడిపింపబడే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదేవిధంగా మా తండ్రి సమానులైన సాంబశివరావు అంకుల్ గారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగా నడిపించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అన్నట్టు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనగా, మీరు పంపించే ప్రార్థనా మనవులు, మరి మీరు పంపించే రిక్వెస్ట్ మా కార్యాలయంలో ప్రత్యేకంగా పేరు పేరున మేమందరము కలిసి హెడ్ ఆఫీస్లో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నేను, తమ్ముడు బాక్సింగ్ గారు, మేమందరము కలిసి మీ గురించి ప్రార్థిస్తున్నామని చెప్తాను. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా మీ ప్రార్థన అంశాలు ఎవరైనా పంపించకపోతే కిందున్న ఫోన్ లైన్స్కి కానీ లేకపోతే మా ప్రేయర్ లైన్స్కి కానీ వాట్సాప్, ప్రత్యేకంగా వాట్సాప్ మీ ప్రార్థన అంశాలు పంపించండి. మీ గురించి ప్రార్థించే అన్నదమ్ములు, ప్రార్థించే సంస్థ, ప్రార్థించేవారు ఉన్నారు అని మరవద్దు. పదే పదే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, యేసు అనుచరులు వన్ ఆఫ్ ద ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అనగా, యేసు అనుచరులు ఒక పునాది ఏంటి అనగా ప్రార్థన మీద కట్టబడిన సంస్థ. మరి నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాల్లో అనేక సత్యాల్లో one of the most foundational aspect is prayer. We move in the power of prayer. We operate in the power of prayer. కాబట్టి మేము ఏది చేసినా ప్రార్థించి దేవుని చిత్తం కనుక్కొని దేవుని మీద ఆధారపడి ముందుకు సాగే సంస్థ, ముందుకు సాగే కుటుంబ సభ్యులుగా మేమున్నామని చెప్తానికి నేను సంతోషిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు మన దేవుని వర్తమానం మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా,
నాయన ఈ రీతిగా నీ పాద సన్నిధికి వచ్చి ప్రత్యేకంగా ఈ రోజుని కేటాయించి ప్రభువా నీ పాద సన్నిధి దగ్గర నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మా మనసులను మా హృదయాలను పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభువా నాయన అటువంటి తరుణాన్ని సమయాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యము ధ్యానించాలని ఆశపడుతున్నాం ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. శ్రమ దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. ప్రతి సంఘములో ప్రతి వారు నాయన మరి ఆయా విధములుగా నాయన శిలువ ధ్యానాలు చేస్తున్నారు ప్రభువా. శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డల్ని నాయన మీరు మాట్లాడుతున్నారని, వారి జీవితంలో ఒక నూతన క్రియ జరిగిస్తున్నారని, వారిని ఇంకా మీకు సమీపంగా రాగలిగిన కృప వారికి దయచేస్తున్నారని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. కొంతమంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ నాయన నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే వారిని ఎరిగిన దేవుడు ప్రభువా. వారి సమస్యలు నాయన చూచే దేవుడువు నాయన, వారి హృదయాలను పరిశోధించే దేవుడు. కాబట్టి ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. వాక్యంలో ఉన్న శాంతి, వాక్యంలో ఉన్న సమాధానము, వాక్యంలో ఉన్న ధైర్యము మీరు మాకు నాయన అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. మా హృదయాలను మా జీవితాలను పరీక్షించుకునే తరుణము మరొకసారి మీరు దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈరోజు అంశము సిలువకు ఎటువైపు మనం ఉన్నాం కదా. అనేక సార్లు సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం. 40 రోజులు అన్న వెంటనే కొంతమందికి ఒక ఆచారం కదండి, కొంతమందికి ఒక ఆచారం. 40 డేస్ అన్న వెంటనే బై డిఫాల్ట్ క్లాక్ ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతుంది. నేను ముందు కూడా కొన్ని చెప్పాను, ఎలా ఫాస్ట్ చేయాలి, ఎందుకు ఫాస్ట్ చేయాలి, ఏ సమయాల్లో ఫాస్ట్ చేయాలి, ఫాస్టింగ్ లేకపోతే ఉపవాసంలో ఎందుకు ఉపవాసం చేయాలి, ఎప్పుడు ఉపవాసం చేయాలి, అసలు ఉపవాసంలో మనం ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అనే అంశాలపై నేను ఇంతకుముందు మీకు ఆ దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేశాను. అనేక సార్లు ఆచారం అని నేను ఎందుకు అంటున్నాను అనగా, తల్లిదండ్రులు ఉపవాసం చేస్తారు. ఈ 40 దినాలు ఈస్టర్ పునరుద్ధాన దినం రోజుని ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఉపవాసం చేయాలి అనే ఒక డిఫాల్ట్ ఒక ఐడియాలజీలో మనం ఉంటున్నాం కదా. నేను ఎవరినన్నా అప్పుడప్పుడు యవనస్తుల్ని నేను అడిగినప్పుడు, మేము ఎప్పుడన్నా యవనస్తుల మీటింగ్కి ఎప్పుడన్నా లంచ్కి దేనికి వెళ్ళినప్పుడు, అన్న ఈరోజు మేము చికెన్ తినమన్నా అంటారు. నేను యవనస్తులు చికెన్ తింటే ఏంట్రా బాబు అని అనుకుంటాను. ఏంటంటే అన్న నేను ఫాస్టింగ్ అన్న 40 డేస్ నాన్ వెజ్ మానేశాను. మంచిది, 40 డేస్ నాన్ వెజ్ మానేస్తే మీ హెల్త్కే మంచిది, డబ్బులు కూడా కొంచెం సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన డబ్బులు మిషనరీ పరిచర్యకి పంపించండి. ఇప్పుడు నేను చెప్తాను ముందు, ఇప్పుడు మీరు మానేసి ఆ డబ్బు అంతా కూడేసి 40 డేస్ అయిపోయిన తర్వాత ఆ డబ్బు యూజ్ చేసి పార్టీ చేసేస్తాను కాదు కదా. మిమ్మల్ని ఎందుకు నాన్నగారు కానీ నేను కానీ తమ్ముడు కానీ మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే, ఈ 40 డేస్లో మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్త వినాలి. ఏదైతే ఫైనాన్షియల్గా మీరు సాక్రిఫైస్ చేస్తున్నారో మాకు ఇచ్చేయండి అని నేను అడుగుతలేదు. జాగ్రత్త వినండి. ఏ శనిచలకు పంపించండి అని నేను అడగటం లేదు. పంపిస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, పంపించకపోయినా కూడా పర్లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నేను చెప్పేది, ఎనీ మిషనరీ సంస్థ మీ హృదయంపై పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినట్లయితే సపోర్ట్ దట్ మినిస్ట్రీ సాక్రిఫిషియల్లీ. ఈ 40 డేస్లో వాట్ ఎవర్ యూ కుడ్ సేవ్, ఈ 40 దినాలు మీరు ఏదైతే ఆర్థికంగా సేవ్ చేయగలిగారో సపోర్ట్ మిషనరీ ఆర్గనైజేషన్ ఇంకా సేవ జరుగులాగన. కాబట్టి అటువంటి తలంపు తెలియాలి. ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నారో తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ 5 Ws మీద మాట్లాడుతుంటాను. బికాజ్ ఐ లవ్ టు ట్రైన్ డిసైపుల్ పీపుల్. కాబట్టి 5 Ws తర్వాత ఒకవేళ మనం ఈస్టర్ అయిపోయిన తర్వాత ఆ 5 Ws గురించి కూడా నేను చెప్తాను. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ మీ అందరికీ. కుటుంబంలో, ఉద్యోగంలో, సేవలో కూడా దట్ విల్ బి హెల్ప్ఫుల్. కాబట్టి మనం ఎందుకు చేస్తున్నామో వింటున్నారు కదా, ఎందుకు చేస్తున్నామో తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి. ఓకే, హౌ వీ హ్యావ్ టు ఫాస్ట్, వెన్ వీ హ్యావ్ టు ఫాస్ట్, వై వీ హ్యావ్ టు ఫాస్ట్, చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకున్నట్లయితే మనం ఉపవాసన చేసిన దానికి వీ విల్ హ్యావ్ ద ఫ్రూట్. మంచిది. ఈరోజు టైటిల్, సిలువకు ఎటువైపునున్నాం ప్రశ్న. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. సిలువకు ఎటువైపును మీరు ఉన్నారు. ఇప్పుడు జనరల్గా నేను అడిగాను అనుకోండి మన ఆఫీస్ స్టాఫ్నే, అమ్మ సిలువకి ఎటువైపు ఉన్నాము అని అంటే, అదేం ప్రశ్న అన్న, సిలువకి ఎటువైపు ఉంటామేంటి, మేము దొంగలము కాదు కదా అని అనొచ్చు. వీక్షిస్తున్న వారు కూడా అనొచ్చు. కానీ దాంట్లో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ద ప్రాక్టికల్ అప్లికేషన్, కుటుంబంలో కావచ్చు,
వివాహంలో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, సేవలో, విశ్వాస యాత్రలో కూడా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఇద్దరు దొంగలు పెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రవచనాలు నెరవేర్చబడాలని అక్కడ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభువారు సిలువ వేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇప్పుడు సిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. సిలువ ధ్యానాలు మనం చేస్తుండగా ఈ 40 days లెంట్లో అనేక డివోషన్స్, శ్రమల మీద, యేసు ప్రభువారు పడిన శ్రమల మీద, లేకపోతే యేసు ప్రభువారు ఏ రీతిగా సిలువకు ప్రిపేర్ అయ్యారో, సిద్ధపడ్డారో ధ్యానాలు చేస్తున్నాం. కానీ అనేక సార్లు వాట్ వి మిస్, జాగ్రత్త వినాలి, యేసు ప్రభు మీద మనము దృష్టి పెడుతున్నాం. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ రాంగ్, అది ప్రాథమికం, దట్ ఈస్ ద మోస్ట్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్. కానీ యేసు ప్రభు పక్కన కుడివైపున ఎడం వైపున వేసిన దొంగల మీద కూడా మనము ఈరోజు ఆ అంశంపై ధ్యానించబోతున్నాం. అనేక సార్లు we reflect only on the Christ. That is very important. We need to reflect on Christ, but we need to think and observe why these 2 thieves have been put there. ఇద్దరు దొంగలు ఎందుకు అక్కడ వేయబడ్డారా అని మనం చూడండి. ఇప్పుడు వాక్యం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 38 నుంచి 43 వరకు. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అది చూసారా, జస్ట్ సింపుల్ అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ, వాట్ హెస్ హ్యాపెన్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారితో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ ఏమంటున్నాడు, నువ్వు దేవుడివే కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఇంకో దొంగ ఏమంటున్నాడు, మనం తప్పు చేసాం. వాడికి భాషలో చెప్పాలంటే మనం తప్పు చేశాను రా అబ్బాయి, మనం కరెక్ట్, మనకు పడిన శిక్ష కరెక్ట్ అని అంటూ 2 మాటలు మాట్లాడు. దట్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ. నేను చెప్తాను ఇప్పుడు 2 మాటలు. రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎందుకు అన్నాడు. ఇంకొక దొంగ, నువ్వు రాజువు కదా, నువ్వు దిగిపో, నన్ను కూడా దింపు అని అన్న దాని మీద మనము ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనము నేర్చుకుందాం. ఈ సంఘటన లూకాసు వార్తలోనే కాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో కూడా ఉంది. చూడండి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూడండి, ఒక కాంట్రాస్ట్. మార్కు సువార్త 15వ అధ్యాయము 27 నుంచి 28వ వచనం, 2 వచనాలు. మరి కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అది ఇక్కడ చూడండి, లూకాసు వార్తలుంది, మత్తయి సువార్తలుంది, మార్కు సువార్తలుంది. ఈ 3 సువార్తల్లో ఈ సంఘటన గురించి రాయబడి ఉంది. కానీ మనము లూకాసు వార్తలో చూసినట్లయితే ఇద్దరు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలో ఒకే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు మాట్లాడతారు. చూడండి, మనం చదివిన దాంట్లో ఇద్దరు యేసు ప్రభుని దూషిస్తున్నారు. యేసు ప్రభుని దూషిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. జాగ్రత్త వినాలి, దూషిస్తూ వీరిద్దరూ యేసు ప్రభును దూషిస్తూ శిలువ దగ్గరికి వచ్చారు. ఈ యేసు ప్రభు వస్తున్నప్పుడు యేసు ప్రభును దూషిస్తూ, యేసు ప్రభును అనరాని మాటలు అంటూ ఏదైతే వారు వింటున్నారో అది పలుకుతూ వచ్చారు. వింటున్నారు కదా, జాగ్రత్త వినాలి. యేసు ప్రభుని దూషిస్తూ యేసు ప్రభుని సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ఇద్దరు దొంగలు కూడా వస్తున్నప్పుడు జన సమూహం ఏమి అన్నారు, హోసన్నా అన్న మనము నెట్ ఏం చెప్తున్నారు వాళ్ళు, వేసేయండి, ఏంటి సిలువ వేసేయండి. ఎవరైతే హోసన్నా రాజులకు రాజు మా రాజు అని అన్నారో నెక్స్ట్ వచ్చే ఒక వారంలోనే ఈయన సిలువకి వేసేయండి అన్న. ఈ సిలువకి వేసేయండి అంటూ ఈ ఇద్దరు దొంగలు వింటూ వచ్చారు. జాగ్రత్త వినాలి. అనేక సార్లు మనము కూడా
ప్రజలు లేకపోతే లోకంలో ఉన్నాం కాబట్టి లోకరీతిగా లోకంలో నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి లోకస్తులు మాట్లాడే భాష, లోకస్తులు ఆలోచించే విధానము, లోకస్తులు చేసే పనులు మనం కూడా చెయ్యాలి అనే ఒక ఐడెంటిటీ లేకపోతే ఒక బబుల్లో మనం ఉంటాం. ఈ దొంగలు కూడా అదే చేస్తూ వచ్చారు. యేసుప్రభుని దూషిస్తూ వచ్చారు. ప్రజలు ఏమంటున్నారో వీరు వింటూ వచ్చారు. వీరు విన్నది చూచింది మాట్లాడుతూ వచ్చారు. అనేక సార్లు నా జీవితంలో కూడా అమ్మ తమ్ముడు చాలా జాగ్రత్త వినాలి. మనం లోకంలో ఉన్నాము, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం లోకంలో ఉన్నాము కానీ లోకము మనలో ఉండకూడదు. ట్యాంక్ బండ్ ఎంతమంది చూశారు చెప్పండి? చూసారు? మేము మొన్నే గోదావరి కూడా వెళ్ళొచ్చాము. బోట్లో మేము వెళ్తా ఉంటే అక్కడేమో చిన్న పడవ, మేము ఒక 10-12 మంది ఉన్నాం. ఊగిపోతుంది. నేను అమెరికా నుంచి వచ్చాను, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తానని ఆ బోట్లో ఒక చిన్న రంధ్రం చేస్తే ఏం చేస్తుంది? నీళ్ళు ఎక్కడికి వస్తాయి? బోట్ ఎక్కడ ఉండాలి? ఆ పడవ ఎక్కడ ఉండాలి? నీళ్ళ మీదనే ఉండాలి. నీళ్ళు ఎక్కడ ఉండాలి? పడవ కింద ఉండాలి. నీళ్ళు లోపలికి రాకూడదు. దేవుని వాక్యం కూడా అదే. మనం లోకంలో ఉన్నాము కదా అని లోకం మనలో ఉండటానికి వీల్లేదు. అనేక సార్లు ఈ దొంగలు కూడా లోకంలో ఉన్నారు, లోకం వారిలో ఉంది. జాగ్రత్త ఉన్నారు, లోకము వారిలో ఉంది. మనం కూడా అనేక సార్లు మన జీవితంలో కూడా కాంప్రమైజ్. వీ ట్రై టు ప్లీజ్ పీపుల్. దేవుణ్ణి మనము మెప్పిపెట్టేదానిక దేవుని హృదయాన్ని మనము ప్లీజ్ చేసేదానిగా మనుషులను ప్లీజ్ చేసే వరంగా మనం ఉంటాం. భార్యను ప్లీజ్ చేయాలి, భర్తను ప్లీజ్ చేయాలి, కాంప్రమైజ్. బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు ప్లీజ్ చేయాలి, స్టాఫ్ ఉంటే బాసులను ప్లీజ్ చేయాలి, కాదు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. లోకరీతిగా ప్రారంభము దొంగ వలె ప్రారంభించిన ముగింపు హీ టుక్ ఎ డెసిషన్. నేను ఆ జీవితంలో కూడా అనేక సార్లు వి స్టార్ట్ ఆఫ్ లోకంలో ఉన్నాం కాబట్టి అనేక సార్లు తమ్ముడు ఎందుకు ఇలా తప్పు చేసి, ఎందుకమ్మా ఇలాగంటే అన్న ఉద్రేకంలో చేసేసాను. నేను మొన్న కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ అంతా డిబేట్ గురించి చెప్తా. ఎందుకు అలాగా అంటే అట్లా ఉద్రేకంలో వచ్చేసిందన్నా అని. లోకంలో ఉన్నాం కాబట్టి లోకము మనలో ఉండటానికి వీలు లేదు. ఇద్దరు దొంగలు చూడండి, దే బోత్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే, బట్ వెన్ దే హిట్ ఎ ఫోర్క్ అనగా ఎప్పుడైతే ఒక డెసిషన్ పాయింట్కి వచ్చిందో, ఆ డెసిషన్ పాయింట్కి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఇద్దరు వేరే వేరే నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. మన జీవితాల్లో కూడా అనేక సార్లు లోకంలో మనం ఉండవచ్చు. మనం లోకంలో ఇమిడిమైపోయి అన్నీ చేస్తున్నా సరే నా జీవితంలో ఒకానొక సమయం, ఏ టైమ్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్, ఒకానొక సమయం వస్తుంది. వి నీడ్ టు టేక్ ఎ డెసిషన్. మనం నిర్ణయం తీసుకోవాల్సిన వారంగా మనం ఉంటాం. ఎందుకు నిర్ణయం తీసుకోలేకుండా ఇంకా యవనస్తులు లేకపోతే ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఉంటున్నారు అనగా, మీ జీవితంలో ఉన్న లోక అలవాటులు, మీ జీవితంలో ఉన్న పాపపు అలవాటులు, మీ జీవితంలో మీకు ఏదైతే లోకరీతిగా అలవాటైపోయిందో దానికి స్వస్తి చెప్తానికి మీరు ఇష్టపడతలేదేమో కదా. అనేక సార్లు ఎందుకమ్మా అలాగ అబద్ధాలు ఆడుతున్నావు అంటే, ఏమన్నా అలవాటైపోయిందని. ఎందుకు తమ్ముడు అలాగా భార్యను వేధిస్తున్నా అంటే, అన్న ఆమె చేస్తుంది కాబట్టి. అరే ఎందుకమ్మా ఆయన అలా తిట్టేస్తున్నా అంటే, ఆయన చేశాను కాబట్టి. వీ ఆల్వేస్ ట్రై టు బ్లేమ్ అదర్స్. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోం. ఇంకోటి, ఈ 40 దినాలు శిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు నీ జీవితంలో మార్పు ఉండాలి. మన జీవితంలో మార్పు ఉండాలి. మన ప్రార్థన జీవితంలో మార్పు ఉండాలి. సంసారంలో మార్పు ఉండాలి. మన నిజ జీవితంలో భాష, వ్యాస, మాట, నడకలో మార్పు ఉండాలి. అంతేగాని ఈ 40 days అంతా ఏదో పవిత్రురాలుగా ఉండేసి 41 రోజు నుంచి మళ్ళీ యథావిధి మళ్ళీ లోకంలో కలిసిపోయి చేస్తే దెర్ ఇస్ నో మీనింగ్. 40 రోజులు సిలువ ధ్యానాలు, ఎన్ని ధ్యానాలను పట్టిండైనా, ఎన్ని మెసేజెస్ చూసినా, నీ భాషలో, నీ హృదయంలో, నీ జీవితంలో మార్పు లేకపోతే నేను చెప్తున్నాను, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని సంవత్సరాలు చేసినా సరే అది ఆచారమే కానీ ఇట్ ఈస్ నాట్ ఏ హార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్. అందుకని అనేక సార్లు నేను చెప్తాను, యేసుప్రభు మతం మార్చే దేవుడు కాదు, యేసుప్రభు హృదయాన్ని మార్చే దేవుడు. అందుకనే 40 దినాలు దేవుని మీద మనం ఆధారపడి, దేవుని చేసిన బోధలు మనం వింటూ, దేవుని వైపు చూస్తూ ఆధారపడుతూ మనం నడిచినట్లయితే దేర్ షుడ్ బి ఎ చేంజ్. మారలేదు అని అంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మారలేదు అంటే మన డివోషనల్ 40-day ఫాస్టింగ్, 40-day డివోషనల్ లైఫ్ మనం చెక్ చేసుకోవాలి. 2 విధాలు. నువ్వు మారలేదు అంటే ఆచారపూర్వకంగా ఏదో యాక్టింగ్ చేస్తూ ఎవరినన్నా మెప్పి పెట్టాలన్నా ఫాస్టింగ్ చేయొచ్చు. లేకపోతే యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ గో.
ఆఫ్ వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ కన్విక్టింగ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించినప్పటికీ కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో. ఇక్కడ చేసిన వ్యక్తి దే స్టార్టెడ్ ఆఫ్ విత్ ద సేమ్ జర్నీ. చూడండి జాగ్రత్తగా, ఇట్ ఈస్ పాసిబుల్ టు బి అట్ ద సేమ్ ఈవెంట్ నాట్ కమ్ అవుట్ విత్ ద సేమ్ అవుట్కమ్. అనగా మనం ఒకే దగ్గర ఉండొచ్చు కానీ మనం తీసుకునే నిర్ణయము వేరేగా ఉండవచ్చు కదా. అనేకసార్లు గొడవ అయినప్పుడు ఆ గొడవ హీట్లో మనం ఉండొచ్చు కానీ ద డెసిషన్ ఈజ్ అన్ అవర్స్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. మన మనస్సు, మన హృదయం, మనం తీసుకునే డెసిషన్ మీద మన జర్నీ, మన విశ్వాస యాత్ర డిపెండ్ అయి ఉంటుంది అనేక సార్లు. ఎందుకు మనకు శాంతి లేదు, సమాధానం లేదు, ఎందుకు మన జీవితంలో తృప్తి లేదు, ఎందుకు మన జీవితంలో కంటెంట్మెంట్, ఫుల్ఫిల్మెంట్ లేదు అనగా ద డెసిషన్స్ వాట్ వీఆర్ టేకింగ్ ఆర్ రాంగ్. ఈ మాట ఎప్పుడు చెప్తుంటాను. ఎవ్రీ చాయిస్, జాగ్రత్తగా, ఎవ్రీ చాయిస్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం. కానీ దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఎవ్రీ చాయిస్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. మీరు వివాహంలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఆఫీస్లో, ఎనీ డెసిషన్ అది పాజిటివ్, మీరు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ కాన్సిక్వెన్స్, పాజిటివా నెగిటివా అని. కానీ ఒకవేళ మీరు ఏదైనా తప్పిద నిర్ణయం తీసుకున్నారు, వివాహంలో తప్పిద నిర్ణయం, కెరియర్లో, జాబ్లో, లేకపోతే సేవలో, లేకపోతే కుటుంబంలో ఏదైనా తప్పిదం చేసుకున్నారు అనుకోండి, ద చాయిస్ వాట్ యు టేక్ విల్ హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్. జాగ్రత్తగా వినండి. ద కాన్సిక్వెన్స్ క్యాన్ బి చేంజ్డ్ బై క్రైస్ట్. ఏమే, దేవుడే మార్చగలరు. ఎటువంటి పాపినైనా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మనం దేవునికి అప్పచెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని, ఆ పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు. ఆపత్కాలమునందు నేను నిన్ను ఆశ్రయించగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. చెప్తాం చాలా ఈజీ. ఆపత్కాలం వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. గాఢాంధకారపు లోయలలో నీకు తోడై ఉండే దేవుడు అని చెప్తాం ఈజీ. గాఢాంధకారపు లోయల్లో వెళ్ళేటప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని జ్ఞాపం చేసుకొని ఆయన మీద ఆధారపడే పరిపక్వతలోకి రావాలి. దట్ ఈస్ వాట్ యేసు అనుచరులుగా మా డిజైర్. యేసు అనుచరులుగా నేను, తమ్ముడు భక్సింగ్ గారు, మా తాపత్రయం ఏంటంటే స్టాఫ్ కానీ వినేవారు కానీ యేసు ప్రభు మీ విశ్వాస యాత్రలో మీరు స్పిరిచువల్ మెచ్యూరిటీ, అటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి రావాలి, ఎదగాలి అనే తాపత్రయం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఆఫర్, ద స్పిరిచువల్ గ్రోత్. గాఢాంధకారపు లోయలు వెళ్ళినప్పుడు మీకు జ్ఞాపకం రావాలి, దేవుడు మునుపు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా సహాయం చేయగల దేవుడు. మునుపు నన్ను ఆదుకున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు కూడా ఆదుకోగలడు. మునుపు నన్ను అటువంటి పరిస్థితులు గుండా నేను నడిచినప్పుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా సహాయం చేయగలడు అనే నమ్మకం ఉండాలి. ఇద్దరు దొంగలు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఏం చేశారు? స్టార్ట్ చేసి జనసమూహం ఏది చెప్తున్నారో అదే వింటూ వచ్చారు. చూడండి, రెండు విషయాలు. జనసమూహము ఏది మాట్లాడుతున్నారో వింటూ వచ్చారు, జనసమూహము ఏం చేస్తున్నారో చూస్తూ వచ్చారు. దే సా, దే హర్డ్. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చెవులు ఉన్నవాడు వినుగాక. మీరు వింటలేదంటే మీకు ఏం లేదన్నమాట, చెవులు లేదన్నమాట. చూసారా, మీరు వింటలేదంటే చెవులు లేవన్నమాట. ఇంకో మాట చెప్పాలా, మన బాడీ ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను నేను, బాడీ ప్రజెంట్ కాదు, ఇక్కడే ఉంటాం, విన్నట్టే ఉంటాం, మైండ్ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, విన్నట్టే ఉంటాం, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాం, విన్నట్టే ఉంటాం. ఈరోజు వీకెండ్ రేపు సాయంత్రం ఎక్కడ ప్లాన్ చేయాలరా బాబు, నెక్స్ట్ ఏంటి దాన్ని చేస్తూ ఉంటాం. బాడీ ప్రజెంట్ జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు రోమీయుల రాసిన పత్రికలో మాట ఉంది, వినుట వలన విశ్వాసం. ఏం వినుట వలన? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం. వినాలి. అందుకనే మొన్న చెప్పాను, వినాలి, గాయకొనాలి, చదవాలి. కొంతమంది మాకు చెప్తా ఉంటారు, బాబు స్పర్జన్ బాబు మాకు చదువుతానికి రాదు. వినొచ్చు, అందుకనే మేము ఈ లైవ్లు పెడుతున్నాము. ఏదో మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసేసుకొని, మాకు అవసరం లేదు, ప్రొజెక్ట్ చేసుకోవాలని అవసరం లేదు. మమ్మల్ని ప్రొజెక్ట్ చేసేసుకొని వ్యూస్ అవి అసలు వీ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్క ఆత్మ రక్షింపబడి, ఒక్క కుటుంబం కట్టబడి, ఒక్క తమ్ముడు చెల్లి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తే చాలు మాకు. అదే. ఎందుకంటే దేవునిలో 1000 వ్యూస్ 1,00,000 వ్యూస్ ఉంటే నీకు బహుమతం లేదు. బైబిల్ ఏమనుంది? ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఆనందం. దెర్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఇన్ హెవెన్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు స్ట్రైవ్ ఫర్. రైట్. ఇక్కడ ఏం చేశారు? ఇద్దరు దొంగలు స్టార్ట్ చేశారు. ఆ యాత్ర స్టార్ట్ చేస్తూ ఏం చేశారు? 2 జాగ్రత్త వినాలి. వారు ఏం చేశారు? వారు విన్నారు. థ్యాంక్ యూ అమ్మ. తర్వాత ఏం చేశారు? వారు చూచారు. మనం కూడా వింటూ ఉంటాం,
చూస్తూ ఉంటాం. స్పందించే సమయం వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఏదైతే వింటున్నామో ప్రాసెస్ అవుతుంది, ఏదైతే చూస్తున్నామో ప్రాసెస్ అవుతుంది. విన్నదానికి చూసేదానికి ప్రాసెస్ చేసి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, ప్రిజన్ మినిస్ట్రీ చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తా ఉంటాను. నాకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, నేను నా చెవులారా నేను వింటే తప్పనడి నేను అడగను, నేను ఇది చేయను. అనేకసార్లు ఉద్రేకంలో ఏం చేస్తాం మనం, వి గివ్ ఎ స్టేట్మెంట్, ఇంపల్సివ్, ఎమోషనల్ ఇంపల్సివిటీ అంటారు దాన్ని. ఎమోషనల్గా ఏదన్నా ఉన్నప్పుడు ఇంకోటి, ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఇది చెప్పేసి నేను ముందుకెళ్తాను. మీకు ఏదన్నా మీరు అప్లై చేయాలి అంటే నెహెమ్యా బుక్ చదవండి, ద బుక్ ఆఫ్ నెహెమ్యా బుక్ చదివి నెహెమ్యా ప్రిన్సిపల్ నేను యూజ్ చేస్తాను. నాకు ఏదన్నా ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏదన్నా డెసిషన్ దేనికన్నా రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే నేనేం చేస్తానంటే ఐ స్టెప్ బ్యాక్, ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ కాను. అంటే కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వవలసిన సందర్భాలు ఉన్నాయి, అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెజారిటీ నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే నేనేం చేస్తానంటే ఐ స్టెప్ బ్యాక్, ఐ థింక్, ఐ ప్రాసెస్. నేమయ్య ప్రిన్సిపల్ అమ్మ మీ జీవితాల్లో వివాహాల్లో కూడా నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ కాదు. ఏ అనుచరులు జాయిన్ అయ్యి అన్నాళ్ళ దగ్గర మేము ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన, ఏం నేర్చుకున్నామంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోకండి. గొడవలు ఎందుకు వచ్చేస్తున్నాయి చెప్పండి అమ్మ, అంతే కదా. కొంతమంది సెంటెన్స్ కూడా కంప్లీట్ కాదు, ఆన్సర్ వచ్చేస్తుంది. డోంట్ రియాక్ట్ లైక్ దట్. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు చేశారు, వారు విన్నారు, వారు చూచారు, అయిపోయింది. వెళ్తా ఒక దొంగ ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అది చూడు, జాగ్రత్తన్నారు. ఒకడేమంటున్నాడు నువ్వు క్రీస్తు. ఎంత విచారక, నేను ఇది రాసుకుంటున్నప్పుడు పొద్దున కూడా చదివేటప్పుడు అనుకుంటున్నాను నేను. ఒకడేమంటున్నాడు నువ్వు మనుషుడు కదా అని అనలేదు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు అంటే చూడండి, అంటే వీడికి క్రీస్తు ఎవరో తెలుసు, క్రీస్తు ఏం చేయగలడో తెలుసు, అయినా గుడితనమే. మన క్రైస్తవులుగా యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభు ఏం చేయగలడో తెలుసు, యేసు ప్రభు ఏం చేశాడో తెలుసు. 40 దినాలు సిలువ ధ్యానాలు చేస్తున్నాం, గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం పునరుద్ధాన ఆదివారం పాల్గొంటాం, అన్నీ పాల్గొని ఉంటాం. కానీ జీవిత విధానం మార్చుకునే ఆలోచన విధానం మనకు ఉండదు. వీడు ఏమంటున్నాడు, అరే క్రీస్తు అని తెలిసి కూడా వాడి జీవితం మారలేదు. ఇంకా వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, యేసు ప్రభు అని తెలిసి కూడా పీపుల్ నో దట్ జీసస్ ఈస్ ద ట్రూ లార్డ్, బట్ దే డోంట్ చేంజ్ దేర్ లైఫ్ because they want to live in their sinful life. They want to lead a sinful life. They want to do what they want to do. Praise the Lord. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.